నల్గొండ, వరంగల్, ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక ప్రచారం నేటితో ముగియనుంది. ఈ ఉప ఎన్నికకు ఈ నెల 27న పోలింగ్ జరగనుంది. జూన్ 5న ఫలితం వెలువడనుంది. ఈ 3 ఉమ్మడి జిల్లాల్లో 34 అసెంబ్లీ పరిధిలో ఉప ఎన్నిక జరగనుంది. బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా ఎన్నికైన పల్లా రాజేశ్వర్ రెడ్డి రాజీనామాతో ఎమ్మెల్సీ ఉప ఎన్నిక అనివార్యమైంది. ఈ ఉప ఎన్నిక బరిలో బీజేపీ నుంచి ప్రేమేందర్ రెడ్డి, బీఆర్ఎస్ నుంచి రాకేష్ రెడ్డి, కాంగ్రెస్ నుంచి తీన్మార్ మల్లన్న ఉన్నారు. ఈ స్థానానికి ప్రేమేందర్ రెడ్డి, తీన్మార్ మల్లన్న గతంలో పోటీ పడిన వారే. బీఆర్ఎస్ అభ్యర్థిగా ఉన్న రాకేష్ రెడ్డి తొలిసారిగా బరిలో ఉన్నారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికను ప్రధాన రాజకీయ పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకొని సర్వశక్తులు ఓడుతున్నాయి. ఎలాగైనా ఈ స్థానంలో గెలిచి తమ సత్తా చాటాలని 3 పార్టీలు గట్టిగా ప్రయత్నిస్తూ ఉన్నాయి. అసెంబ్లీ ఎన్నికల జోరును అలానే కొనసాగించాలని అధికార పార్టీ కాంగ్రెస్, తమ స్థానాన్ని ఎలాగైనా నిలబెట్టుకోవాలని బీఆర్ఎస్, ఏదైనా ఎమ్మెల్సీ స్థానాన్ని కైవసం చేసుకొని 3 ఉమ్మడి జిల్లాల్లో పరిధిలో పాగా వేయాలని బీజేపీ గట్టి పట్టుదలతో ఉన్నాయి. ఈ ఎమ్మెల్సీ ఉప ఎన్నిక నల్గొండ, వరంగల్, ఖమ్మం ఉమ్మడి జిల్లాల్లోని 34 అసెంబ్లీ స్థానాల పరిధిలో జరుగుతోంది. అయితే 3 పార్టీలకు ఈ ఎన్నిక సవాల్గా మారింది. సీఎం రేవంత్ రెడ్డి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మినహా ప్రధాన పార్టీల ముఖ్య నేతలందరూ ఈ ఉప ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. అధికార పార్టీ అయిన కాంగ్రెస్ నుంచి డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్, కోమటిరెడ్డి, తుమ్మల, పొంగులేటి, కొండా సురేఖ ప్రచారంలో పాల్గొనగా, బీఆర్ఎస్ నుంచి ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్తో పాటు మాజీ మంత్రి హరీష్ రావు కూడా ప్రచారంలో పాల్గొన్నారు. ఇక బీజేపీ నుంచి ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డితో పాటు పార్టీ ముఖ్య నేతలు బండి సంజయ్, డీకే అరుణ, ఈటల రాజేందర్, లక్ష్మణ్ వంటి నేతలు అభ్యర్థి పార్టీ తరపున ప్రచారం నిర్వహించారు. సాధారణ ఎన్నికల తరహాలో ఎమ్మెల్సీ ఉప ఎన్నిక ప్రచారం కూడా హోరాహోరీగా సాగింది. జిల్లా, నియోజకవర్గ, మండల, గ్రామ స్థాయిల్లో సభలు, సమావేశాలు నిర్వహించారు. ప్రధానంగా ఉపాధ్యాయులు, ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగులు, నిరుద్యోగ ఓటర్ల మద్దతు కోసం సంఘాల వారీగా సమావేశాలు నిర్వహించారు. సోషల్ మీడియా ద్వారా కూడా విస్తృతంగా ప్రచారం కొనసాగిస్తున్నారు. టెలికాన్ఫరెన్స్ ద్వారా ఓట్లు అభ్యర్థిస్తున్నారు. ఉద్యోగాల సమస్యల పరిష్కారానికి హామీలు ఇస్తూ కాంగ్రెస్ ప్రచారం నిర్వహిస్తుంటే, గతంలో ఉద్యోగులకు కోసం అమలు చేసిన కార్యక్రమాలతో బీఆర్ఎస్ ముందుకెళ్తోంది. ఇక ఈ 2 పార్టీలకు అవకాశం ఇస్తే ఏం జరిగిందో ప్రజలకు తెలుసని ప్రశ్నించే ప్రజలు గొంతుక ఉన్న తమ అభ్యర్థిని గెలిపించాలని బీజేపీ ప్రచారం సాగిస్తోంది. ఇక సాధారణంగా ఎన్నికల తరహాలో ప్రచారం నిర్వహించిన ఈ ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో మరో పట్టభద్రులు ఎవరికి పట్టం కడతారో జూన్ 5 వరకు వేచి చూడాల్సిందే. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ శివప్రసాద్ మరింత సమాచారాన్ని అందిస్తారు. రైట్ సార్, చెప్పండి. ఈ నెల 27న పోలింగ్, జూన్ 5న ఫలితాలు కూడా వెలువడనున్నాయి. మరి దానికి సంబంధించిన అప్డేట్, ఎవరికి గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయంటారు? ప్రధానంగా చూసినట్లయితే పట్టభద్రులకు సంబంధించినటువంటి 3 నియోజకవర్గాలు ఏవైతే ఖమ్మం, నల్గొండ, వరంగల్ ఈ 3 జిల్లాలకు సంబంధించినటువంటి నియోజకవర్గాల పట్టభద్రులకు సంబంధించినటువంటి ఎమ్మెల్సీ ఎన్నిక ఇది. దీంట్లో కూడా చాలా తీవ్రమైనటువంటి పోటీ ప్రస్తుతం మనకు కనిపిస్తుంది. ఇంతకాలం పాటు పార్లమెంట్ ఎలక్షన్స్ హడావిడిలో ఉన్నటువంటి నేతలందరూ కూడా చాలా హడావిడిగా 3 జిల్లాల్లో కూడా పట్టభద్రుల సమావేశాలు ఏర్పాటు చేసి ఎవరికి వాళ్ళు చాలా గట్టిగా గెలవడానికి ప్రయత్నాలు చేస్తున్నటువంటి పరిస్థితి. ఎమ్మెల్సీ హోదాలో శాసనసభతో పాటు ఉన్నటువంటి శాసన మండలిలో అడుగుపెట్టి
ఆ మండలిలో తమ యొక్క వాణి వినిపించడమే పట్టభద్రులు వాళ్ళ యొక్క ప్రధానమైనటువంటి లక్ష్యంగా ఉండాల్సినటువంటి అభ్యర్థులను ఎంపిక చేసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది కాబట్టి అందరూ కూడా చాలా గట్టిగా ప్రయత్నం చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ నుంచి తీన్మార్ మల్లన్న పోటీ చేస్తూ ఉండగా, బీఆర్ఎస్ నుంచి రాకేష్ రెడ్డి పోటీ చేస్తున్నారు. బీజేపీ నుంచి ఇటీవల బీఆర్ఎస్ లోకి వెళ్ళినటువంటి రాకేష్ రెడ్డి పోటీ చేస్తూ ఉన్నారు. అలాగే భారతీయ జనతా పార్టీ నుంచి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుజ్జల ప్రేమేందర్ రెడ్డి పోటీ చేస్తూ ఉన్నారు. సో ప్రేమేందర్ రెడ్డి గతంలో కూడా ఇదే స్థానానికి పోటీ చేసి ఓడిపోయినటువంటి సందర్భం ఉంది. అయితే తీన్మార్ మల్లన్న, రాకేష్ రెడ్డి ఇద్దరు కూడా మొట్టమొదటిసారిగా పోటీ చేస్తూ ఉన్నారు. అందరూ కూడా చాలా ధాటిగా ప్రచారం చేశారు. ఒకవైపు కేటీఆర్, హరీష్ రావు బీఆర్ఎస్ నుంచి ప్రధానంగా చేస్తూ ఉండగా, మిగిలినటువంటి పార్టీల నుంచి ప్రముఖమైన నేతలందరూ కూడా చేశారు. సో కాంగ్రెస్ పార్టీ నుంచి మాత్రం ఒక రేవంత్ రెడ్డి మాత్రం ప్రత్యేకంగా వెళ్లి ప్రచారం చేసినటువంటి సందర్భం కనిపించలేదు. కానీ మిగిలినటువంటి అందరి నేతలు కూడా 3 జిల్లాల్లో విస్తృతంగా తిరిగి పర్యటించి పట్టభద్రులందరితో కూడా సమావేశాలు ఏర్పాటు చేసి ఎన్నికలకు సంబంధించి గట్టిగా ప్రచారం చేశారు. ఈ ప్రచారం ఇవాళ సాయంత్రం 5 గంటలతో ప్రచారం ముగుస్తుంది. 27వ తేదీ దీనికి సంబంధించినటువంటి పోలింగ్ జరుగుతుంది. జూన్ 5వ తారీఖున దీనికి సంబంధించినటువంటి ఫలితం వెలువడుతుంది. అందువల్ల అందరూ కూడా ఈ ఎన్నిక కోసం కూడా చాలా తీవ్రంగా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి. శాసన మండలిలో ఎవరికి ఒక సీటు అదనంగా లభిస్తుంది అనేది చాలా ప్రధానమైనటువంటి అంశంగా అన్ని పక్షాలు కూడా భావిస్తున్నాయి. బీఆర్ఎస్ చాలా వెనకంజలో ఉండి ఎమ్మెల్యేల సంఖ్య పూర్తిగా తగ్గిపోయి చాలా మంది ఎమ్మెల్యేలు వెళ్ళిపోతారనేటటువంటి వార్తలు వస్తున్నటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా అక్కడ రాకేష్ రెడ్డి గెలిపించుకోవాలనేటటువంటి జాతతో గట్టిగా పనిచేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. సో ఏదేమైనా పట్టభద్రులు ఎవరిని ఎన్నుకుంటారో వేచి చూడవలసినటువంటి పరిస్థితి ఉంది. భారతి. రైట్ సార్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.